నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లేస్. నేను శ్రీలత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధర్మవరంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు, వేడుకల్లో పాల్గొన్న మంత్రి సత్యకుమార్. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ అన్న రోజా, ఇప్పుడు అన్నదాతలు కష్టాలు పడుతున్నారనే ఆరోపణ. ధర్మవరంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో సందడి, శ్రీ గోదా సమేత రంగనాథ స్వామి వార్లకు కళ్యాణం. శ్రీ మల్లికార్జున స్వామి జాతరకు ఐనవోలు సిద్ధం, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట నిఘా. తెలంగాణలో పేదల సొంత ఇంటి కల నెరవేరబోతుందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని అన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం కూసుమంచిలో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇళ్లను మంత్రి ప్రారంభించారు. కుట్రలు, ఆటంకాలు ఎదురైనా పేదల కల నెరవేర్చుతామని పొంగులేటి స్పష్టం చేశారు. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. భూమి లేని నిరుపేదలకు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇందిరమ్మ భరోసా పథకం ద్వారా 12,000 రూపాయలు 2 విడతలుగా ఇవ్వబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. సమక్షంలో ఈ ఎంపిక జరుగుద్ది. ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. పేదవాడికి ఇచ్చే ఇంటి దాంట్లో ఎవరి జోక్యము ఉండదు. పేదవాడని ఉంటే చాలు, అదే అర్హత. రేషన్ కార్డు కూడా నీకుందా లేదా అని కూడా ఈ ప్రభుత్వం అడగదు. పేదవాడై అర్హుడై ఉంటే విడతల వారిగా మొదటి విడత 4.5 లక్షలు ఇళ్ళు ఇస్తున్నాం. ఇలా నిరంతరము జరిగే ప్రక్రియ. ఏదో 4.5 లక్షలు ఇచ్చాము, అయిపోయింది కార్యక్రమం అని అనం. ఇది ప్రతి సంవత్సరము నిరంతరము జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియని ఇందిరమ్మ రాజ్యం ఉన్నంత కాలం, ఇందిరమ్మ ప్రజల గుండెల్లో ఎలా ఉందో, ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నంత కాలం నిరంతరము ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చేంత వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని కూడా ఈ వేదిక ద్వారా సంక్రాంతి పండుగ రోజు ప్రతి పేదవాడికి తీయటి కబురు ఈ మోడల్ హౌస్ ద్వారా రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళందరికీ తెలియజేస్తున్నాం. రేపు జనవరి 26వ తారీఖు రాష్ట్ర ప్రజలందరూ, పేదవాళ్ళు ముఖ్యంగా ఎదురు చూస్తున్న రోజు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మంత్రుల మందిరం 4-5 రోజుల క్రితం జరిగిన కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నాం. 4 అంశాల మీద నిర్ణయం తీసుకున్నాం. రైతుని రాజు చేయాలని, ఒరేస్తే ఉరి అని ఆనాటి పెద్దలు చెప్పిన దానికి భిన్నంగా రైతు పంట పండించి మీసాలు మెలేసుకునే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. శ్రీలత, తెలంగాణ రాష్ట్రంలో పేదల సొంత ఇంటికలు నిర్వహించడానికి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు తీసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆ శాఖ సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ రోజు
ఖమ్మం జిల్లాలో పర్యటిస్తూ మాత్రం ఈ నూతనంగా ఎక్కడ ఏర్పాటు చేశారో ఇందిరామిల్లుకు సంబంధించి వాటిని నిర్మాణాన్ని పరిశీలించడం జరిగింది. పరిశీలిస్తూ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలు ఉన్నారో వారికి ఇందిరమ్మ ఇల్లును ఇవ్వడానికి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందు వేసిందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే గతంలో చూసుకుంటే మాత్రం 3 నెలల క్రితం ఇదే మంత్రి ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ అలాగే ఐటీ పరిధిలో ఎవరున్నారో వారికి మొదటి ప్రాజెక్టు ఇస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ 2 నెలల కాలంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద ఎవరున్నారో వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తాము, వారికి ఇందిరమ్మలు ఇచ్చిన తర్వాతనే రెండో దఫాగా వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎంత బాగానే కానీ కొంతమంది మాత్రము దీని మీద సుముఖంగా లేరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు కొనసాగుతున్నారో వారికే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని చెప్పి ఒక చర్చ అనేది కొనసాగుతుంది. దీనికి రాష్ట్ర మంత్రి ఖండించడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఎవరున్నా మాత్రం ముందుగా నిరుపేదలకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే ప్రణాళిక ముందు చేసి అందులో భాగంగానే మొదటగా ఏ నియోజకవర్గాలు ఉన్నా అక్కడ డెమో ఇళ్లను ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఇళ్లను చూపెట్టి ఖచ్చితంగా ఏ విధంగా నిర్మాణం చేపట్టాలి, ఆ నిర్మాణం చేపడితే అందులో ఏ విధంగా కొనసాగించాలనే విధంగా మాత్రం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదేమైనా సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటగా ఈసారి ఇందిరమ్మ ఇళ్లను నిరుపేదలకు ఇచ్చే ప్రణాళిక చేపడుతుంది. అంతేకాకుండా ఈ నెల 26 నుంచి రైతు భరోసా కింద నిరుపేదలకు 12,000 రూపాయలు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ముందుకొచ్చింది అనుకోవచ్చు. సుధాకర్, ఇందిరమ్మ ఇల్లు ఇంకా పూర్తవడానికి ఎంత సమయం పట్టవచ్చు దాదాపు? రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఇందిరమ్మ నేపథ్యంలో మాత్రం గత 15 రోజుల క్రితం మాత్రమే ఆయా నియోజకవర్గాల్లో కొంత డెమో ఇళ్లను నిర్మాణానికి మాత్రం చేయడం జరిగింది. సో ఈ నెల నుంచి మాత్రం ఎక్కడెక్కడ ఈ నిర్మాణం చేపట్టారో వాటిని పరిశీలించడం మాత్రం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ వెళ్తున్న నేపథ్యం కనబడుతుంది. అయితే ఈ రోజు మాత్రం ఖమ్మం జిల్లాలో ఉన్న ఒక ప్రాంతానికి వెళ్ళేసి అక్కడ నిర్మాణం చేపట్టగా ఆ నిర్మాణం చూసి ఖచ్చితంగా ఇది బాగుంది విధంగా చెప్పడం జరిగింది. సో పాలయం నియోజకవర్గంలో నుంచి కట్టుమంచి గ్రామంలో మోడల్ నిర్మాణం ఇందిరమ్మ ఇళ్లను చూడడానికి మంత్రి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మంత్రి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. నిరుపేదలు ఎవరున్నారో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా వారికి ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక చేపట్టింది. ఎవరు కూడా ప్రలోభాలకు వెళ్ళకూడదు. ఖచ్చితంగా నిరుపేదలకు ఇచ్చిన తర్వాతనే రెండో దఫాగా వేరే వాళ్ళు ఇస్తారు తప్ప కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు మనకు రాదని చెప్పి కొంతమంది ప్రలోభాలు గుర్తిస్తున్నారు. అటువంటి ప్రలోభాలకు ఎవరైనా ఉండకూడదని మాత్రం రాష్ట్ర మంత్రి చెప్పడం జరిగింది. ఏదేమైనా మరో 3 నెలల కాలంలో మాత్రం అర్హులైన ఎవరైనా ప్రజలు ఉన్నారో వారికి మాత్రం ఇందిరమ్మ ఇల్లు వచ్చే అవకాశం అనుకోవచ్చు. సుధాకర్, ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలని అందరూ ఆశ పెడుతూ వస్తున్నారు, ఇంకా రావట్లేదు కదా, ప్రజల స్పందన ఎలా ఉంది? ఒకటే అనుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం కొనసాగింది. సో ఇది చంద్రబాబు కొనసాగిన 10 సంవత్సరాల తర్వాత పార్టీ మారింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఒకటి చెప్పండి, ఖచ్చితంగా గతంలో రాజీవ్ గృహ మార్గదర్శకాలను వాటికి సంబంధించి ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ఏర్పాటు చేస్తాము. ఇందిరమ్మ ఇల్లు వచ్చేసి మొదటగా నిరుపేదలకు ఇస్తాము అని చెప్పడం జరిగింది. అయితే సంవత్సర కాలం వచ్చింది కాబట్టి కొంతమంది మాత్రం అసంతృప్తి లేకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం నుంచి ఇప్పటికి ఎవరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలే కాబట్టి ఇస్తారా ఇవ్వరా అనే ఒక ఆలోచనలో ప్రజలు ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గత 2 నెలల కింద చెప్పింది కదా, మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొదటగా ఇందిరమ్మ ఇల్లును ఖచ్చితంగా రైతులకు ఇచ్చే ప్రణాళిక చేద్దాము. ఈ నిరుపేదలకు ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ జనాలు వచ్చేసి కాంగ్రెస్ మీద నమ్మకం అందిస్తుంటే ఈ మోడల్ కాలనీ ఏర్పాటు జరిగింది. ఇందులో భాగంగానే ఈ రోజు మంత్రి వెళ్ళి ఆ మోడల్ కాలనీ చూడడము, ఖచ్చితంగా నిరుపేదలకు ఇస్తాం హామీ ఇవ్వడం మాత్రం కొంతవరకు మాత్రం ప్రజల తృప్తి మాత్రం నెలకొంది అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. మంత్రి సత్యకుమార్ వేడుకల్లో పాల్గొని అందరినీ అలరించారు. ఈ వేడుకలను ధర్మవరం కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. ముందుగా భోగి మంటలతో వేడుకలను మంత్రి ప్రారంభించారు. అనంతరం ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అందమైన రంగవల్లులు వేసి ఆకట్టుకున్నారు. మరోవైపు సాంప్రదాయంగా వస్తున్న కోడి పందాలను కూడా మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఆంధ్ర ప్రజలకి మరీ ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గ ఆత్మ బంధువులందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. దక్షిణాయానం నుండి ఉత్తరాయానంలోకి ప్రవేశించే సమయమే భోగి. అంటే వాతావరణ బాధల నుండి, చలి నుండి బయటికి రావడం, అంటే కష్టాల నుండి బయటికి రావడమే భోగి. ఇవాళ
ఆ కష్టాలు తొలగిపోయే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక రాక్షస పాలన నుండి ఒక మంచి ప్రభుత్వం వైపు ప్రజలు వాళ్ళు వెళ్తున్నారు. ఈ సంక్రాంతి రైతుల ఇంట సురులు పండించాలని, ప్రజల జీవితాల్లో కోటి వెలుగులు తీసుకురావాలని, ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకి మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లా నగరిలో మాజీ మంత్రి రోజా నివాసంలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకలు జరుపుకున్నారు. పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ కుటుంబ సభ్యులతో సరదాగా సందడి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రోజా భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అంటేనే రైతు పండుగ అని, కానీ ప్రస్తుతం రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆరోపించారు. రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు వాళ్ళందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజు నగరంలో మా బంధుమిత్ర పిల్లలతో సహా చాలా సంతోషంగా భోగి సంబరాలు, భోగి మంటలు వేసి అందరం కూడా చాలా హ్యాపీగా జరుపుకున్నాం. అండ్ ఈరోజు అందరూ కూడా ఇలా కలిసికట్టుగా గ్రామాల్లోకి వచ్చి మన పండుగలు జరుపుకోవటం వల్ల ఫ్యూచర్ జనరేషన్కి కూడా మన పండుగల గురించి, మన పండుగల గొప్పతనం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళకి బంధువులందరూ పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమలు, అభిమానాలు షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం పల్లెటూరులో ఉండటం వల్ల అందరూ కూడా పండుగలు మీ గ్రామాలకు వెళ్ళండి, హ్యాపీగా జరుపుకొని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు వాళ్ళందరికీ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు సందడి నెలకొంది. గాయత్రీనగర్లో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని శ్రీ గోదా సమేత రంగనాథ స్వామివార్ల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణలు, గోవింద నామస్మరణల నడుమ స్వామివార్ల కళ్యాణం జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం కన్యాదానం, మాంగళ్యధారణ రమణీయంగా జరిగింది. వారి ఉన్నటువంటి యొక్క కార్యక్రమాలను గుర్తు చేసుకొని అమ్మవారికి అత్యంతాల ఇవన్నీ కూడా అన్ని ఏర్పరచు భగవాన్ పురాణ పురుష అది కూడా భాగ్యమైనా వాళ్ళని విడిచిపెట్టడం వరకు చేసుకొని ఒక వాళ్ళకి చాలా కాలాతీతమైపోయింది పాపం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతరకు సిద్ధమైంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు రోజు జాతర ప్రారంభమవుతుంది, తిరిగి ఉగాది రోజున ముగుస్తుంది. ఈ జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. కోరిన కోరికలు తీరుస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారు దీవిస్తారని ప్రజలు నమ్ముతారు. భక్తులు బోనాలతో వచ్చి పట్నాలు వేసి స్వామివారికి బోనం సమర్పించుకుంటారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. నేను 40 ఏళ్ళ నుంచి వస్తున్నా. అప్పటి నుంచి వస్తున్నా. నాకు ఈ దేవుని మీద అంటే భక్తి. ప్రతి ఏటా తప్పకుండా వస్తా. ప్రేమసు మా అత్త మామ కూడా తోలుకొచ్చారు, నేను కూడా వస్తా. మా ఆయన తోలుకొచ్చిండు. అప్పటి నుంచి వస్తా. మాకు కూడా ప్రేమసు, మాది భువనగిరి రేణుకాడు. ప్రేమసు ప్రతి సంవత్సరం వస్తుంది. చాలా బాగుంది, చాలా మారింది, బాగుంది. నేను ఒక 12 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఇక్కడ వస్తున్న. దాదాపు ఒక 25 సంవత్సరాలు అవుతుంది. చాలా మంచి మహిమ గల దేవుడు అయిలేని మల్లన్న అంటే. సంక్రాంతి, భోగి, సంక్రాంతి ఈ 2 శుభదినంలోనే ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలా మహిమ గల దేవుడు. దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి నేను రాబట్టి. చాలా మనం ఏదైనా కోరుకుంటే కూడా తొందరగానే నెరవేరుస్తాడు. ఈ సంవత్సరం మొక్కినామంటే మళ్ళీ సంవత్సరం కంపల్సరీ సక్సెస్ కావాల్సిందే. మరి హైదరాబాద్ అంటే హైదరాబాద్ నుంచి వస్తాం.
ప్రతి సంక్రాంతి ముందు రోజు నుండి ప్రారంభమయ్యేటువంటి ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. మనతో మాట్లాడడానికి హైదరాబాద్ నుండి వీళ్ళు భక్తులు వచ్చారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? కర్ణాకర్ లాలపేట నుండి వచ్చాము. గత 40 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మేము ఇప్పటి నుండి మా తాతల నుండి మా మొక్కుబడులు అన్ని ఇక్కడనే చెల్లించుకుంటాం. ప్రతి సంవత్సరము పెండియాల నుండి చిన్నప్పటి నుండి కూడా మేము ఎడ్ల బండి ద్వారా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్న దినాలు ఆ రోజులలో. ఈ రోజుల్లో ఇప్పుడు మనకు బస్సు సౌకర్యం అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ వచ్చి మనకు ఒక రూమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అప్పుడు ఒక రూమ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు అందుబాటులో అన్నీ ఉన్నాయి. చాలా బాగా దర్శనం అవుతుంది. ఈరోజు జాతర స్టార్ట్ అవ్వడం ఈరోజు, రేపు ఎల్లుండి 3 రోజులు జాతర బాగుంటుంది. జనాలు 1 లక్షలు 10-15 లక్షల జనాలు వస్తారు. ఇప్పుడు మాత్రం ఈరోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి జనాలు కొద్దిగా తగ్గున్నారు. ఇన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు కదా, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, దానికి మార్పు ఎలా ఉంది? గతంలో మనకు ఉండడానికి ఏం సదుపాయాలు లేకుండే, ఇప్పుడు చాలా సదుపాయాలు ఉన్నాయి. మనకు రూమ్ ఉంది. అప్పుడు లేట్రిన్ కూడా లేదు. ఇప్పుడు లేట్రిన్ వెళ్ళాలంటే చెరువులో ఎక్కడో చెరువుల పంటి ఎక్కడ వెళ్ళవలసి వస్తుండే. ఇప్పుడు అవన్నీ ఏం లేవు బాధలు. ఇప్పుడు హాయిగా ఉంది. అప్పుడు క్యూ లైన్లో నిలబడినప్పుడు చాలా ఇబ్బందులు గురయ్యేది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ క్యూ లైన్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? అప్పటికంటే క్యూ లైన్ ఇప్పుడే బాగాలేదు. ఇంకోటి ఇక్కడ క్షౌరం కళ్యాణకట్ట ఉంది. ఆ కళ్యాణకట్ట టికెట్ టెంపుల్కి 25 రూపాయలు ఉంటే 100 రూపాయలు కంపల్సరీ చెల్లించాలి. అతనికి 100 రూపాయలు చెల్లిస్తేనే మాట క్షౌరం చేస్తా అంటుండ్రు, లేకపోతే చేయడంట. అదొక చాలా డేంజర్ ఉంది ఇక్కడ. ఎవరు చెప్పుకోపోరు అంటున్నారు వాళ్ళు. ఇదైతే ఇది అన్నటువంటి మరో భక్తురాలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడికి ఐలోని మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నాం? మేము చిన్నప్పటి నుంచి దర్శించుకుంటున్నామండి. ఐలాండ్ మల్లన్న, మా వెలువెల్పు ఎల్లమ్మ తల్లి, ఐలాండ్ మల్లన్న 2 మా ఇంటి దైవము. అప్పటికన్నా ఇప్పుడు సౌలభ్యం బాగుంటుంది అన్నిటికీ. అప్పుడు అన్నీ ఇది లేదు. ఇప్పుడు లైన్ కూడా మంచిగా వదులుతున్నారు, అంత బాగున్నది. ఇప్పుడు మీరు ఇక్కడ దర్శనం చేసుకున్నారు కదా, మైలోని మల్లికార్జున స్వామిని ఏం మొక్కుకున్నారు? ఇక మా కోరికలు ఉంటాయి కదండి. మాకు అన్ని మా పిల్లలను మమ్మల్ని అందరినీ మంచిగా చూడాలని కోరుకున్నాం, అంతే. ఏదైతే ఇప్పుడు గత 40 సంవత్సరాల నుంచి మేము వస్తున్నామో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులకు గురయ్యేది. ఇప్పుడు ఈ దేవాలయం కమిటీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లు కానీ అన్నీ మార్చారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్, గదులు ఉన్నాయి, తర్వాత రవాణా సౌకర్యం మెరుగుపడింది. ఇక్కడ ఉన్నటువంటి ఐలోని మల్లికార్జున స్వామిని మేము మా పిల్ల పాపలతోటి దర్శించుకొని ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ మేము మొక్కులు చెల్లించుకునే చేస్తాము. మా దేవుడు ఐలోగోల్పు అయినటువంటి మల్లికార్జున స్వామిని దయ వల్లనే మా కుటుంబం అందరం బాగుంటున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి చాదా పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో శ్రీనివాస్, 4 Sides TV, వరంగల్. మహబూబాబాద్ జిల్లాలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి భోగిమంటల చుట్టూ పాటలు పాడుకుంటూ కోలాటాలు ఆడుతూ సంక్రాంతికి స్వాగతం పలికారు. తమ కష్టాలు తొలగించాలని అగ్నిదేవుని ప్రార్థించారు. సుఖశాంతులు ఆయురారోగ్యాలతో ఉండాలని భోగిమంటలు వేసినట్లు పట్టణ ప్రజలు తెలిపారు. రంగురంగుల ముగ్గులు వేసి అలరించారు. పట్టణవాసులో ఆనందం, సంతోషం వెల్లువిరుస్తుంది. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు. మరి ఈ సంక్రాంతి అనేది రైతులకి ఎంతో ప్రత్యేకమైనటువంటి పండగ. ఎందుకంటే వారు పండినటువంటి తొలి ధాన్యాన్ని చక్కగా సంక్రాంతి రోజు పొంగల్ చేసి అందరికీ పంచుతారు. ధాన్యాన్ని ఇంట నిల్వ చేసుకుని ఈ 3 పండగల్ని కూడా జరుపుకుంటారు. దీనిలో భాగంగా మా ఎస్ఆర్ నగర్ కాలనీలో కాలనీ వాసులందరం కూడా ఉదయాన్నే భోగి మంట వేసుకొని సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాం. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు. మరి ఈ సంక్రాంతి అనేది రైతులకి ఎంతో ప్రత్యేకమైనటువంటి పండగ. ఎందుకంటే
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.